హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ఇది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి కొంచెం దగ్గరలో ఉన్న అనంతాళ్వాన్ వారి తోటండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వ్యూ అంతా కూడా లోపల మనం వెళ్తే చూడొచ్చు. చక్కగా ఈ పుష్కరిణి కూడా శ్రీ రామానుజుల పుష్కరిణి అని అంటారంట. లోపల చూస్తున్నారు కదా, ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది. చూడటానికి కూడా చుట్టూ మొక్కలు, మధ్యలో వాటరు, చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండో ఈ లోపల. చాలా అందంగా అనిపించింది. మేము చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే రామానుజుల వారి పుష్కరిణి చూడటానికి ఇంత అందంగా ఉంది కదా అని కాసేపు ఇక్కడే కూర్చోవాలనిపించింది మాకు. మరి మీ అందరూ కూడా తప్పకుండా తిరుమల వచ్చినప్పుడు ఈ అనంతాళ్వాన్ వారి తోటకు వచ్చి తప్పకుండా ఈ అందమైన ప్రకృతిని అంతటినీ కూడా ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే వెంకటేశ్వర స్వామి వారికి ఈయన చాలా ప్రీతికరమైన భక్తుడని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే లోపల మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత చక్కగా చుట్టూ కూడా ఈ అందమైన మొక్కలు, అలాగే చక్కటి బొమ్మలు, విగ్రహాలు, ఇంకా చెప్పాలంటే ఒకవైపు కృష్ణుడిది విగ్రహం, అలాగే గోవులతో ఎంత బాగున్నాడో చిన్ని కృష్ణుడు, మాటల్లో చెప్పలేనండి. ఇక చుట్టూ కూడా ఆ మొక్కల్ని ఫొటోస్ తీస్తుంటే చాలా బాగా అనిపించింది. కృష్ణయ్య ఆ గోవుల చుట్టూ ఉంటే ఇంకెంత అందంగా ఉన్నాడో మరి చెప్పక్కర్లేదు. ఇక ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే ఆ కృష్ణుడి చుట్టూ ఉన్న తులసి తోట అన్నమాట. ఇవన్నీ కూడా తులసి మొక్కలేనండి. ఎంత బాగున్నాయో. స్వామివారికి వీటితోటే పూజ చేస్తారట ఇక్కడ. ఇదిగో లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ ఉందని చెప్పాను కదా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.